ఏపీలో మరో పథకం అమలుకు కసరత్తు జరుగుతోంది. టీడీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకం అమలు, ఆర్థిక భారం వంటి అంశాలపైన అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే సమీక్షలో పథకం అమలుపైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో పథకం అమలులో అధికారులు కొన్ని కండిషన్స్ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటకలో ఈ పథకం అమలుపైన అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యం 15 లక్షల మంది ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం సాగిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే ప్రతి నెల ఆర్టీసీ పైన 250 కోట్ల మేర భారం పడుతుందని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ పథకం అమలు చేయాలంటే కొత్త బస్సులు అవసరమని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ఆర్టీసీలో ఉన్న ఏ కేటగిరీ బస్సులను ఉచిత ప్రయాణం కోసం కేటాయించాలి అనే అంశంపైన కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్ ఎక్స్ప్రెస్లతో పాటు విశాఖపట్నం, విజయవాడలోని సిటీ మెట్రో బస్సుల్లో మహిళలను ఫ్రీ జర్నీ అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు, హైదరాబాద్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కర్ణాటకలోని గ్రామీణ బస్సు సర్వీసులు, బెంగళూరులో సిటీ సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. పథకంలో భాగంగా తెలంగాణ, కర్ణాటకలలో 0 టికెట్ జారీ అవుతుంది. టికెట్ పై ఛార్జీ 0 అని ఉన్న యంత్రంలో మాత్రం ఈ ధర నమోదు అవుతుంది. ఈ 0 టికెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్క కట్టి రీఎంబర్స్మెంట్ కోసం ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో పథకం అమలు ప్రారంభమయ్యాక బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 65-70% నుంచి 95%కి పెరిగిందని లెక్క తేల్చారు. దీంతో ప్రభుత్వం ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభం దిశగా అడుగులు వేస్తోంది. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.